పట్టు పరిశ్రమ శాఖ. దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది 2వ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రం అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం. 2025-26వ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 ఈనాం మార్కెట్ల ద్వారా 7,452.51 కోట్లు విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 124 రైతు బజార్లు ఉన్నాయి. మరో 21 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 15 మొబైల్ రైతు బజార్లు కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం. రైతు బజార్ల ఆధునీకరణకు, కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందడానికి end-to-end డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడమైంది. ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు 2024 టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి 753 మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26వ సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరళ కృషి ఫలించింది. మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద ఒక కింటాకి 11,781.25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. MIP ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతులకి చెల్లించాల్సి ఉంటుంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో సంబంధించి 1674.47 కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై 24లో రైతులకి చెల్లించడం జరిగింది. 2024 ఖరీఫ్ సీజన్లో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలును ఇప్పటి వరకు 5,31,987 రైతుల నుండి 33,32,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 7,674.99 కోట్లు చెల్లించడం జరిగింది. పై మొత్తంలో కేవలం 24 గంటల్లోపే 6,726 కోట్లను 24 నుంచి 48 గంటల్లోపు 948 కోట్లను చెల్లించామని గర్వంగా చెప్పదలుచుకున్నాను. 2025-26వ సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను.